హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎర్ర కందిపప్పుతో సాంబార్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మునక్కాయ మామిడికాయ సాంబార్ అయితే ఈరోజు చేస్తున్నాను. ఆనియన్స్, టమోటోస్, పచ్చిమిర్చి, కరింపాకు అయితే రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మామిడికాయలు కూడా కట్ చేసుకొని అయితే వాటర్లో వేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ మీద దబర పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు వేస్తే టేస్టీగా ఉంటుందండి సాంబారు. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. ఆనియన్స్, టమోటా అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఆనియన్స్, టమోటాస్. మునక్కాయలు వేసుకున్న తర్వాత 2 minutes మగ్గనిచ్చి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి అయితే యాడ్ చేసుకున్నాను. సాంబార్కి ఎక్కువ మిరప్పొడి పట్టదండి, కొంచెమే పడుతుంది. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను పప్పుని ముందుగానే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోనే చింతపండు కూడా వేసి బాయిల్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఈ విధంగా తెల్లుతున్నప్పుడైతే పప్పునైతే వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. చూసారా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. కొంచెం సాంబార్ పొడి అయితే వేసుకున్నానండి. కొత్తిమీర కూడా కొద్దిగా పైన అయితే వేసుకున్నాను. సాంబారు మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ పలసంగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది సాంబారు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.